మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం హితోక్తులు అనే పాఠం నేర్చుకుందాం. ఈ పాఠం ప్రక్రియ అనువాదం. ఇతివృత్తం నైతిక విలువలు. రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ముందుగా వినడం, ఆలోచించి మాట్లాడడం. ఈ చిత్రం ఆధారంగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మొదటి ప్రశ్న, చిత్రాన్ని గమనిస్తే మీకు ఏమి అర్థమైంది? సమాధానం, చిత్రంలో ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఉన్నారు. అది ఒక తరగతి గది, ఆదర్శవంతమైన తరగతి గది. విద్యార్థులు అల్లరి చేయకుండా క్రమశిక్షణతో కూర్చున్నారు. ఉపాధ్యాయుడు చెప్పేది శ్రద్ధగా వినాలని కూర్చున్నారు. విద్యార్థులందరూ ఏకరూప దుస్తులు ధరించారు. ఉపాధ్యాయుడు కూడా పాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నాడు. తర్వాత ప్రశ్న, మీకు తెలిసిన మహనీయుల హితోక్తులు కొన్నింటిని చెప్పండి. సమాధానం, కొన్ని హితోక్తులు: చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు. గాంధీజీ. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న. ఇది చెప్పింది మదర్ తెరీసా. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఇది కందుకూరి వీరేశలింగం పంతులు గారిది. సత్యం పలుకు, ధర్మంగా ప్రవర్తించు. ఉపనిషత్తులోనిది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఇది కూడా ఉపనిషత్తులోనిది. మనిషికి మంచి మనసుండాలే కానీ నానా విధాల సంపదలు వాటంతటా అవే వస్తుంటాయి. ఇది తులసీదాస్ మాట. ఇలా కొన్ని హితోక్తులు చెప్పండి. ఈ పాఠం ఉద్దేశం: నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకం. నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పం. ఉన్నతమైన భావాలతో, ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం: రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈయన 23/1/1893 సంవత్సరంలో జన్మించారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులకు జన్మించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులు. సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం వంటి రచనలు చేశారు. గాన కళాసింధు, సంగీత కళారత్న వీరి బిరుదులు. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో వీరు పండితులు. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాశారు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ శాలివాహన గాథా సప్తశతీ సారం నుంచి గ్రహించబడినది. ఈయన 11/3/1979 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఈ పాఠం నేపథ్యం: కవి వత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి హాలుడు ప్రాకృత భాషలోని 700 సుందర గాథలను ఏర్చి కూర్చి గాథా సప్తశతి పేరిట సంకలనం చేశారు. 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథా సప్తశతి. మనిషి నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఈ పద్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పాఠం పేరు హితోక్తులు.
మూలం హాలుని గాథా సప్తసతి. అనువాదం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. మొదటి పద్యం. నీటి మీది వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగనె నళించుచుండు అదియే సజ్జనాళియందు జల్పితిమేని రాత గీచినట్టి గీతగాదే. నీటి మీది వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగనె నళించుచుండు అదియే సజ్జనాళియందు జల్పితిమేని రాత గీచినట్టి గీతగాదే. అర్థాలు. దుర్జన మైత్రి అంటే చెడ్డవారితో స్నేహం. నిజము నిజంగా. నీటి మీది వ్రాత అంటే నీటి మీద వ్రాసిన అక్షరాల వంటిది. దుర్జన మైత్రి చెడ్డవారితో స్నేహం ఎలా ఉంటుందిట? నీటి మీద రాసిన అక్షరాలలాగా ఉంటుందిట. చేయుచుండగనే స్నేహం చేస్తుంటేనే నశించుచుండు నశించిపోతుంది. అది ఆ స్నేహమే సజ్జనాళియందున్ మంచివారితో సల్పితిమేని చేసినట్లయితే రాతి మీది అంటే రాతి మీద గీచినట్టి గీసినటువంటి గీతగాదే గీత వలె శాశ్వతంగా ఉంటుంది. ఈ పద్యం భావం: చెడ్డవాడితో స్నేహం నీటి మీద వ్రాత వంటిది. ఆ స్నేహం చేస్తుంటేనే నీటి మీది వ్రాతలా నశిస్తుంది. నీటి మీద రాత అంటే మనం నీళ్లపైన ఏదైనా రాసామనుకోండి, అది ఉంటుందా? వెంటనే పోతూ ఉంటుంది. అలాగా ఆ స్నేహం చేస్తుండగానే పోతూ ఉంటుందిట. అదే స్నేహాన్ని మంచివారితో చేస్తే రాతి మీద గీతలాగా శాశ్వతంగా ఉంటుందిట. ఒక రాయి మీద లేదా ఒక పెద్ద కొండ మీద మనమేనా రాసామనుకోండి, అదెప్పుడు అలా శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకని మనం చేసే స్నేహం మంచివారితో చెయ్యాలి అని ఈ పద్యం భావం. తర్వాత పద్యం. లోభివాని చేతిలో సిరియంతగా వెలయుచున్న సుంత ఫలము లేదు తెరువు నడుచు వేళ గరకు వేసవి ఎండ మాడువానికి దన నీడబోలే. లోభివాని చేతిలో సిరియంతగా వెలయుచున్న సుంత ఫలము లేదు తెరువు నడుచు వేళ గరకు వేసవి ఎండ మాడువానికి దన నీడబోలే. అర్థాలు. లోభివాని అంటే ఖర్చు పెట్టని వాని. చేతిలో ఉన్న సిరి అంటే డబ్బు సంపద ఎంతగా ఎంత ఎక్కువగా వెలయుచున్నా ప్రకాశిస్తున్నా తెరువు మార్గంలో నడుచువేళ నడుస్తున్న సమయంలో కరకు కఠినమైన దట్టమైన వేసవి ఎండ వేసవి కాలపు ఎండలో మాడువానికి మాడిపోతున్న వానికి తన నీడవోలే అతని నీడవలనే సుంత కొంచెం కూడా ఫలము లేదు ప్రయోజనం లేదు. లోభివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్నా సుంత ఫలము లేదు అంటే ఖర్చు పెట్టని వాడిని లోభి అంటారు. పిసినారి అనే మాట కూడా ఉంది వాడుకలో. అలాగా అవసరానికి కూడా ఖర్చు పెట్టకుండా వాడి చేతిలో ఎంత సంపద ఉన్నా కూడా అది ఎలా ఉంటుందిట? ఎంత ఎక్కువగా ప్రకాశిస్తున్నా కూడా మార్గంలో నడుస్తున్న సమయంలో కఠినమైన దట్టమైన వేసవి కాలపు ఎండ, ఆ ఎండలో దట్టమైన కఠినమైన ఎండలో మాడిపోతున్న వాడికి కొంచెం కూడా ఉపయోగపడకుండా ఉంటుందిట. వాడికి అంటే ఆ ఎండలో ఏమనిపిస్తుంది మనకి? ఎక్కడైనా కాస్త తలదాచుకోవడానికి కొంచెం నీడ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలాంటి నీడ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో లోభివాడి చేతిలో ఉన్న డబ్బు కూడా అదే విధంగా ఉంటుందిట. భావం. దట్టమైన వేసవి కాలపు ఎండలో ప్రయాణించే వాడికి తన నీడ వలన ప్రయోజనం లేనట్లే
లోభివాని చేతిలో డబ్బు వలన కూడా ఏ ప్రయోజనం ఉండదు. తర్వాత పద్యం. ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు, రాహువదన గహ్వరముననున్నను జంద్రుకరముల మృతరసమే కురుయుగాగాదే. ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు, రాహువదన గహ్వరముననున్నను జంద్రుకరముల మృతరసమే కురుయుగాగాదే. అర్థాలు. రాహు అంటే రాహువు యొక్క, వదన ముఖమునందలి, గహ్వరమున గుహలో అంటే నోటిలో, ఉన్నను చిక్కిన, చంద్రుని యొక్క కరములు కిరణాలు అమృతరసమే అమృత వర్షాన్ని కుర్యుగాన్ కాదే కురిపిస్తాయి కదా. రాహు ముఖమునందలి నోటిలో చిక్కుకున్నా కూడా చంద్రుని యొక్క కిరణాలు అమృత వర్షాన్ని కురిపిస్తాయి. అలాగే ఎంత ఎలుకన్గొన్ననేమి అంటే ఎంత కోపం వచ్చినా సత్పురుషులు మంచివారి నోటి నుండి ఎట్లు ఏ విధంగా చెడ్డ మాట చెడు మాట వెడలు వస్తుంది అంటే రాదు కదా. ఎంత కోపం వచ్చినా సరే సత్పురుషుల నోటి నుంచి చెడు మాట రాదు. భావం. రాహు నోటిలో చిక్కిన చంద్రుడు తన కిరణాలతో అమృత వర్షం కురిపించినట్లుగా గొప్పవారికి కోపం వచ్చినా వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి కానీ చెడ్డ మాటలు రావు అని భావం. తర్వాత పద్యం. మానవంతుడైన వాని మనం బంత్యదశల గూడ నున్నతంబెయగును, మునిగిపోవు వేళలను సూర్యకిరణముల్ మీది ప్రక్కగాదె మెరయుచుండు. మానవంతుడైన వాని మనం బంత్యదశల గూడ నున్నతంబెయగును, మునిగిపోవు వేళలను సూర్యకిరణముల్ మీది ప్రక్కగాదె మెరయుచుండు. అర్థాలు. మానవంతుడైన పౌరుషవంతుడైన వాని యొక్క అంత్యదశలన్ చివరి దశలో కూడా మనంబు మనస్సు ఉన్నతంబే ఉన్నతంగానే అగును ఉంటుంది. మానవంతుడైనటువంటి వాడి యొక్క మనసు చివరి దశలో కూడా ఉన్నతంగానే ఉంటుందిట. అది ఏ విధంగా? మునిగిపోవు వేళలను అస్తమించే సమయంలో కూడా సూర్యకిరణాలు మీది పైన ప్రక్కలను మెరయుచుండు కాంతులను వెదజల్లుతాయి. కాదే కాదా. సూర్యకిరణాలు సూర్యాస్తమయం సమయంలో కూడా కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. ఆ కిరణాల యొక్క కాంతి ఆ చుట్టుపక్కల మాత్రమే ప్రసరిస్తుందన్నమాట. అదేవిధంగా మానవంతుడైన వాడి మనస్సు కూడా చివరి దశలో కూడా ఉన్నతంగానే ఉంటుందిట. భావం. పౌరుషవంతుని చివరి దశలో కూడా అతని మనస్సు ఉన్నతంగానే ఉంటుంది. ఎలాగంటే అస్తమించే సూర్యుడు కూడా అన్ని వైపులకు తన కాంతులను వెదజల్లుతాడు కదా. ఇది ఈ పాఠం.